గారిని. ఓకే ఓకే. సో కరెక్ట్ దేని వచ్చాను మేము కూడా ఇక్కడికి ఊరికి. ఇకపోతే ఇక్కడికి వచ్చిన ఉద్దేశం మీకు అందరూ తెలుసు. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి గత 4 సంవత్సరాల 9 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 4 సంవత్సరాల 9 నెలల్లో వాళ్ళు ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలు, ప్రత్యేకించి పేద ప్రజలకు మళ్ళీ రైతులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో వాళ్ళు రాష్ట్రాన్ని కానీ ప్రతి పల్లెను వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఈ రకంగా అభివృద్ధి చేయడం సాధ్యమా అనే రకంగా, అంటే మనం కల్లో కూడా ఊహించిన విధంగా వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో వీటన్నిటిని చూసి మరియు బెంగళూరులో ఎల్ఎల్బి పూర్తి చేసిన గౌని ప్రతాప్ రెడ్డి గారు జస్ట్ వాళ్ళు 6 నెలల కిందటే 8 నెలలు 9 నెలలు అయింది వాళ్ళు ఎల్ఎల్బి బెంగళూరులోనే. అక్కడ బెంగళూరులో ఎల్ఎల్బి అయ్యేటప్పుడే వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద ప్రజల కోసం రక్తదాన శిబిరాలు కానీ, మళ్ళీ కంటి ఆపరేషన్, ఉచిత కంటి ఆపరేషన్లు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళు బెంగళూరులో చదివేటప్పుడే. సో ఈ మధ్య వాళ్ళు 8 నెలలే చదువు అయిపోయింది వాళ్ళది. సో ఇక్కడ రాయదుర్గం తాలూకాలో ఉన్న వాళ్ళ మిత్రులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, బంధువర్గం కానీ ఎంతో మంది మీరు అక్కడ చేస్తున్న పని ఇక్కడ రాయదుర్గం తాలూకాలో ప్రజలకు ఎందుకు చేయకూడదు అని చెప్పి చాలా మంది వాళ్ళను ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళు ఇక మీదట రాయదుర్గం తాలూకా కొరకే వాళ్ళ రాయదుర్గం తాలూకాలో సేవ చేయడానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకొని, అది కూడా ప్రజల ఒత్తిడి మేరకు వారు ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడాలని చెప్పి కృషి చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా మంచి బలమైన క్యాండిడేట్ గా వాళ్ళు ఈరోజు రంగంలో ఉన్నారు. సో వాళ్లకు ప్రజాసేవ చేయాలంటే మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి వెన్నుగన్ను సదా ఎల్లప్పుడూ వారికి ఉండాలని చెప్పి నా మనవి. నెక్స్ట్ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ ఉద్దేశాన్ని మీకు చెప్తారు. దయచేసి హనుమాపురం గ్రామస్తులందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరూ చూస్తుంటే. అనుకోకుండా ఈరోజు హిరాన్ మండలం పోవాలని అనుకున్నాము. ఎవరికి చెప్పలేదు కదా, పుట్టసారి పోతే ఎట్లుంటది. ఎవరికన్నా ఫోన్ చేద్దామని మన వాళ్ళు కొంతమంది ఫోన్ నంబర్ కూడా తీసుకొని ట్రై చేస్తుంది. ఎవరు ఫోన్ నంబర్ తగలేదు. వచ్చిన వెంటనే 10 నిమిషాల్లో మీరు ఇంతమంది పోయారంటే చాలా సంతోషంగా ఉంది. అంటే కాంగ్రెస్ అంటే, ప్రత్యేకించి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారంటే, అందులోనూ ప్రతాప్ రెడ్డి అంటే కూడా మీ అందరికీ చాలా అభిమానం ఉంది. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఇక్కడ చేరిన ఉద్దేశం మీకు బాగా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పల్లెలోన, ప్రతి వీధిలోన, ప్రతి ఇంటిలోన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతుండే వాళ్ళే మనమందరం. కాబట్టి కాంగ్రెస్ జెండాను చూసిన తక్షణము ఏ ఊరికి వెళ్ళినా ప్రజలు ఇలాగే బ్రహ్మరథం పడుతున్నారు. 2 రూపాయలకి కిలో బియ్యం ఇస్తామని మాట ఇచ్చి గత ప్రభుత్వం 94లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కూడా ఆ మాటను నిలబెట్టుకోలేకపోయింది. కాకపోతే 2004లో 2 రూపాయలకి కిలో బియ్యం ఇస్తామని కూడా మేము ప్రకటించలేదు. అయినా కూడా ప్రజలకు అవసరమైనవి వాళ్ళు అడగకున్నా కూడా ప్రజలకు ఏం అవసరమో, ఇప్పుడు వాళ్ళ కరువు కాటకాలతో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అని బాగా తెలుసుకున్న మన ముఖ్యమంత్రి గారు 2 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. అది కూడా చెప్పలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి క్షణమే వాళ్ళు చేసిన మొట్టమొదటి పని మీకు అందరికీ బాగా తెలుసు. రైతులందరికీ ఉచిత విద్యుత్ అని చెప్పి ఆ ఫైల్ మీద సంతకం చేసినారు. మాట వాళ్ళు చెప్పినట్టుగానే మాట మార్చలేదు, మడమ తిప్పలేదు. చెప్పినవి